గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని, ఆ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ విధంగానూ ప్రమేయం లేదని, ఈడీ ఇచ్చిన క్లీన్ చిట్ చంద్రబాబు నాయుడు సచ్ఛీలతకు, నిజాయితీకి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకు ఈడీ ఇచ్చిన క్లీన్ చిట్ పై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో బొజ్జ సతీష్, సకమళ్ల గంగాధర్, గుండ్ర సుబ్బారావు, కొండేపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, సోము సత్యనారాయణ, దేవరపల్లి రామారావు, పొన్నాడ గంగా భవాని, అడ్డగర్ల శివ, కొరుప్రోలు శ్రీను, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనుబాబు, నూతాటి ప్రకాష్, నల్లా శ్రీను, ఓరుగంటి రమేష్, నెక్కల సత్యనారాయణ, మట్ట శ్రీను, వియ్యపు రమణరాజు, పిఎస్ఎన్ మూర్తి, బోనబోయిన శివ, చెల్లూరి అప్పారావు, వాసంశెట్టి సూరిబాబు, కార్నాసుల రాజా తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని అర్ధరాత్రిగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రపంచం అంతా కూడా, ప్రపంచ స్థాయిలో నాయకత్వంలో అందరూ కూడా ఆశ్చర్యపోవడం, నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే సిమెంట్స్ ప్రాజెక్ట్ ఉందో, ఈ కుంభకోణం 371 కోట్ల రూపాయల కుంభకోణం అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కోర్టులో కూడా మరి కేసు కొట్టేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో ఆ పరిపాలనలో చేసిన అరెస్టులన్నీ కూడా దుర్మార్గం, క్రియేట్ చేసిన కేసులన్నీ కూడా కల్పితం అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా పరిపాలించడం జరిగింది. ఎక్కడ అవినీతి మరక లేకుండా. మరి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు అని చెప్పి, చేత ప్రజలందరూ కూడా ముక్కుని వేలేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారు ఆ రోజు. మరి ఈ అరెస్ట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. అంటే ఒక మచ్చలేని వ్యక్తిని కావాలని ఇరికించి జైలుకి పంపించినందుకే, ఆ రోజే పంపించిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి కిందికి పోవడం జరిగింది, 11 సీట్లకు పరిమితం అవ్వడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మీద 5 కోట్ల అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది. ఆయన హయంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా పరిపాలన ఉంటుందన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతిని ఎక్కడా కూడా చేసినా కూడా సహించకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తికి ఈరోజు క్లీన్ చిట్ రావడం గర్వకారణం. మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరం, కార్యకర్తలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.